తర్వాత దట్ కాంట్రవర్సీ షుడ్ ఎండ్ దేర్ కదా. ఎంపీ శశి థరూర్కి ఆ పార్టీకి మధ్య, కాంగ్రెస్ పార్టీకి మధ్య గ్యాప్ పెరుగుతున్నట్టు కనిపిస్తోంది సార్. కాంగ్రెస్ పార్టీ నాయకులే, కేరళకు చెందిన నాయకులు కొంతమంది శశి థరూర్ టార్గెట్గా కొన్ని వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అతని పేరు ప్రతిపాదించలేదు, కేంద్రం ప్రకటించింది. దానికి కాంగ్రెస్ పర్మిషన్ లేకుండా శశి థరూర్ ఓకే చెప్పారు. విదేశాలకు వెళ్లే ఎంపీల బృందానికి సారథిగా వ్యవహరిస్తూ ఉన్నారు అని చెప్పి కాంగ్రెస్ చెప్తోంది సార్. అండ్ ఈ సర్జికల్ స్ట్రైక్స్కి సంబంధించి కూడా మోదీ గవర్నమెంట్ హయాంలో జరిగిన సర్జికల్ స్ట్రైక్స్ని విదేశీ గడ్డ మీద పొగిడారు శశి థరూర్ అని చెప్పి కాంగ్రెస్ నాయకులు చెబుతూ ఉన్నారు. అది వాస్తవం కూడా. కానీ గతంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో కూడా ఇది జరిగింది, కానీ ఆ పార్టీ రాజకీయాలకు ఉపయోగించుకోలేదు. కానీ మోదీ చేసిన దాన్ని ఇప్పుడు శశి థరూర్ గొప్పగా చెప్తూ ఉన్నారు, భారతీయ జనతా పార్టీకి దగ్గర అవుతూ ఉన్నారు అనే కామెంట్స్ చేస్తూ ఉన్నారు సార్. ఏంటి సార్ శశి థరూర్ బీజేపీలోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తాయి? కేరళ రాష్ట్ర నాయకులు విమర్శిస్తున్నారన్నది అది నిజం కాదు. కాంగ్రెస్ నాయకులు అధికారికంగానే విమర్శించారు. మీకు కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్ జయరాం రమేష్, పవన్ ఖేరా లాంటి నాయకులు బహిరంగంగానే విమర్శించారు. అందువల్ల ఇదేదో శశి థరూర్ పైన కేరళ కాంగ్రెస్లో తిరుగుబాటు కాదు. సో అఫీషియల్గా కాంగ్రెస్ మీడియా అండ్ కమ్యూనికేషన్ ఇన్ఛార్జ్ జయరాం రమేష్ ట్వీట్ చేశారు కదా. ఇక ఆయనే విమర్శించిన తర్వాత ఇది కేరళ కాంగ్రెస్ వర్సెస్ శశి థరూర్ కాదు. ఉదిత్ రాజ్ లాంటి పార్లమెంట్ సభ్యులు ఆయన కూడా విమర్శిస్తారు. ఐ డోంట్ థింక్ ఈజ్ ఫ్రమ్ కేరళ. సో అందువల్ల ఉదిత్ రాజ్ పక్క పెడదాం. శశి థరూర్ వ్యాఖ్యల పైన ఉదిత్ రాజ్ చేసినటువంటి విమర్శను మీకు జయరాం రమేష్, పవన్ ఖేరాలు తమ ట్విట్టర్లో దాన్ని రీట్వీట్ చేస్తూ విమర్శించారు. అందువల్ల శశి థరూర్ బిహేవియర్ పైన కాంగ్రెస్ పార్టీ అధికారికంగానే తన అభ్యంతరాన్ని వ్యక్తం చేసినట్టుగా భావించాలి. ఎందుకంటే కేరళ రాష్ట్ర కాంగ్రెస్ అభ్యంతరం చెప్పిందంటే ఇది స్టేట్ లెవెల్ డిస్ప్యూట్ అవుతుంది. నిజం, ఆ ప్లేన్లో కూడా డిస్ప్యూట్ ఉంది. శశి థరూర్ కేరళలో కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థి కావాలని ఆయన కోరిక, అది చేయలేదన్న దానిపైన ఆయనలో అసంతృప్తి కూడా ఉన్నమాట నిజం. సో అందువల్ల కేరళ కాంగ్రెస్లో శశి థరూర్కు ఇతరులకు పడతలేదన్నది పాయింట్. కానీ ఇప్పుడు అది కేరళ కాంగ్రెస్ అంశంగా శశి థరూర్ అంశం లేదు. శశి థరూర్ అంశం కాంగ్రెస్ పార్టీ వైఖరికి భిన్నంగా ఆయన వివరిస్తున్నాడు. ఇట్స్ ఎ ఫంక్షన్ ఆఫ్ కేరళ పాలిటిక్స్ కాదు, ఫంక్షన్ ఆఫ్ కాంగ్రెస్ పాలిటిక్స్. ఫంక్షన్ ఆఫ్ కాంగ్రెస్ పాలిటిక్స్ ఏంటంటే ఆయన గత కొన్ని రోజులుగా, ఇప్పుడే కాదు, ఆపరేషన్ సింధూర్ అనేది ప్రజల సెంటిమెంట్తో కూడుకున్న అంశం గనక ప్రజలు సెంటిమెంట్ విషయంలో కాంగ్రెస్ పార్టీని కార్నర్ చేయడానికి బీజేపీకి శశి థరూర్ ఒక ఆయుధంగా మారాడు. తన సొంత పార్టీని అటాక్ చేయడానికి ప్రత్యర్థులకు ఒక వ్యక్తి ఆయుధంగా మారితే ఆయన హానెస్టీని, ఇంటెగ్రిటీని ఎలా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు శశి థరూర్ ఇస్ అ గ్రేట్ ఇంటలెక్చువల్, అనుమానం లేదు. నేను ఆయన రాసిన ప్రతి వ్యాసాన్ని చదువుతాను. ఆయన లాంగ్వేజ్కు ఫ్యాన్ కాని వాళ్ళు ఎవరు ఉండరు. అద్భుతమైన ఆంగ్ల భాషా పాండిత్యము, సో ఆయనకున్న ఆర్టికులేషన్ స్కిల్ అద్భుతమైంది, ఎవరికీ అనుమానం లేదు. శశి థరూర్ నాలెడ్జ్, ఇంటలెక్ట్ పైన ఎవరికీ డౌట్ లేదు. ఆయన రాసిన పుస్తకాలు కూడా చదివాను నేను. కానీ మనకు అర్థం కావాల్సింది, నువ్వు ఇఫ్ యు ఆర్ ఎ గ్రేట్ ఇంటలెక్చువల్ డోంట్ జాయిన్ ఎనీ పార్టీ అంట నేను. మేధావులు ఎవరు పార్టీలలో చేరి ఆ పార్టీలకు తానా తందానా అనలేక ఇబ్బంది పడుతూ ఉంటారు. నువ్వు మేధావి అయితే మేధావిగా ఉండు, రాజకీయ నాయకుడు అయితే రాజకీయ నాయకుడిగా ఉండు. మేధావికి రాజకీయ నాయకుడికి తేడా ఏంటంటే రాజకీయ నాయకుల్లో మేధావులు ఉంటారు, కానీ తన మేధో సంపత్తిని ఆ పార్టీ సేవకే వినియోగించాలి. అంతే తప్ప ఆ మేధో సంపత్తిని నేను స్వేచ్ఛగా స్వతంత్రంగా వినియోగిస్తాను అంటే ఒక రాజకీయ పార్టీలు ఉండకు. ఇప్పుడు నాకు చాలా రాజకీయ పార్టీ నుంచి ఈ 15 ఏళ్లలో అనేక సార్లు ఆఫర్లు వచ్చినా నేను తిరస్కరించాను. ఎందుకంటే ఇప్పుడైతే ఈ మధ్య ఒక ఆఫర్ కూడా ఇవ్వడం రెడీగా లేరు, ఎలాగో యాక్సెప్ట్ చేయరండి. నేను మీ పార్టీలో చేరితే ఒక పార్లమెంటుకు పోతా కావచ్చు, కానీ నా అభిప్రాయం చెప్పలేను కదా. మీ అభిప్రాయాన్ని, పార్టీ అభిప్రాయాన్ని చెప్పాలి కదా. పార్టీ అభిప్రాయం నాకు నచ్చకపోతే నా అభిప్రాయం చెప్పలేను. చెప్పడం అన్డెమోక్రటిక్. ఇఫ్ యూ బిలీవ్ ఇన్ పొలిటికల్ పార్టీ సిస్టమ్. ఇప్పుడు ఆయన 4 సార్లు కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీ. శశి థరూర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్కిల్స్ వల్ల ఎంపీ అయ్యాడా? ఆయనకున్న వొకాబులరీ వల్ల ఎంపీ అయ్యాడా? కాంగ్రెస్ కార్యకర్తల కష్టం వల్ల ఎంపీ అయ్యాడా? కాంగ్రెస్ పార్టీ ఇమేజ్ వల్ల ఎంపీ అయ్యాడా? ఒక్కసారి ఆలోచించండి. నిజంగా ఆయనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ వొకాబులరీ వల్లనే త్రివేంద్రం ఎంపీ అయితే శశి థరూర్ ఇష్టం. కానీ నీవు 4 సార్లు ఎంపీ కావడానికో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల శ్రమపైన ఆధారపడతావు. నువ్వు 4 సార్లు ఎంపీ కావడానికి కాంగ్రెస్ పార్టీ బీఫామ్ కావాలి,
కాంగ్రెస్ పార్టీకి ఉన్న పొలిటికల్ స్ట్రెంగ్త్ను నువ్వు ఉపయోగించుకుంటావు. మళ్ళీ నేను నా ఇండివిజువల్గా ఉంటా, ఇండిపెండెంట్గా ఉంటా, నా అభిప్రాయం నేను చెప్తా అంటే దట్ డజంట్ వర్క్ ఇన్ అ పొలిటికల్ సిస్టమ్. నువ్వు ఒక పొలిటికల్ పార్టీలో ఉన్నప్పుడు డిసిప్లిన్ డిమాండ్స్. నీకు మేధావులు ఉండరా? అన్ని పార్టీల్లో ఉంటారు మేధావులు. బీజేపీలో రామ్ మాధవ్ లేడా? అద్భుతంగా రాస్తాడు ఆయన రామ్ రాజ్య అని ఇండియన్ ఎక్స్ప్రెస్లో కాలం రాస్తాడు, చదవండి రెగ్యులర్గా. ప్రతి కాలం నీకు ఎంతో కొంత విజ్ఞానాన్ని ఇస్తుంది. నేను ఆయన రాసిన ప్రతి ఆర్టికల్ చదువుతాను, రాసిన పుస్తకాలు చదవండి మీరు. యు మే అగ్రీ, యు మే నాట్ అగ్రీ విత్ రామ్ మాధవ్. ఆయనతో అంగీకరించవచ్చు, అంగీకరించకపోవచ్చు, కానీ ఆయనకున్న ఐడియాస్లో ఉన్న ప్రొఫౌండ్ డెప్త్ను మాత్రం మనం ఆహ్వానించాలి కదా. సో ఆయన అభిప్రాయాలు ఆయన చాలా లోతుగా చెప్పగలుగుతాడు. అరుణ్ జైట్లీ ఉండే మంచి మేధావి. బీజేపీలో మేధావులు లేరా? కాంగ్రెస్లో మేధావులు లేరా? ఒక్క శశి థరూర్ మేధావా? కాంగ్రెస్లో బ్రహ్మాండమైన మేధావులు ఉన్నారు. మీకు ఒక్క శశి థరూర్ మేధావిగా ఉన్నారనుకుంటే పొరపాటు కదా. జయరాం రమేష్ మేధావి కాదా? సో అందువల్ల ప్రతి రాజకీయ పార్టీలో మేధావులు ఉంటారు. కానీ నువ్వు ఒక రాజకీయ పార్టీ సభ్యునివైనప్పుడు, ఆ రాజకీయ పార్టీ తరఫున చట్టసభకు ఎన్నికైనప్పుడు రాజకీయ సంస్కారం డిమాండ్ చేసేది ఏంటంటే ఆ పార్టీ క్రమశిక్షణకు లోబడి ఉండాలి. అదర్వైజ్ డోంట్ బీ ఎ పార్ట్ ఆఫ్ పార్టీ. నేను క్రికెట్ టీంలో ఆడుతుంటా, 11 మెంబర్ టీంలో ఉంటా. నువ్వు ఏం చేయాలి? నీ రన్స్ కొరకు ఇప్పుడు ఉదాహరణకు లాస్ట్ 3 వికెట్సే ఉన్నాయి. నీవు అగ్రెసివ్గా బ్యాటింగ్ చేస్తే, ఇంకా ఓవర్లు చాలా ఉన్నాయి, అగ్రెసివ్గా బ్యాటింగ్ చేస్తే నీ వికెట్ కోల్పోతే మొత్తం మ్యాచ్ ఓడిపోతుంది. అప్పుడు మీ కెప్టెన్ ఏం చెప్తాడు? అగ్రెసివ్గా బ్యాటింగ్ చేయకు, నీ స్కోర్ తక్కువ మంచిదే, డిఫెన్స్ ఆడు, ఎందుకంటే మన వికెట్లను కాపాడుకోవడం ముఖ్యము, ఇంకా చాలా ఓవర్స్ ఉన్నాయని చెప్తాడు. లేదు నా రికార్డు ముఖ్యం, నేను సెంచరీ కొట్టాలి, మ్యాచ్ గెలిచేంది గెలవపోతుంది అని క్రికెట్ మెంబర్ ఆడితే అది టీమ్ స్పిరిట్కి విరుద్ధం కదా. ఒక క్రికెట్ టీంలో ఉన్నవాడే తన ఇండివిజువల్ రికార్డుల కొరకు ఆడకూడదు, టీం విజయం కొరకు ఆడాలి. ఒక రాజకీయ పార్టీలో ఉన్నవారు కూడా టీమ్ స్పిరిట్ ఉండాలి. టీమ్ స్పిరిట్ లేకపోతే రాజకీయ పార్టీలు ఉండకు. దట్స్ యాజ్ సింపుల్ యాజ్ దాట్. లెట్ శశి థరూర్ బి ఏ పొలిటికల్ అనలిస్ట్. ఆయన ఇష్టం, ఆయన ఏమన్నా మాట్లాడి ఆయన రాజ్యసభకు నామినేట్ చేయనియండి. నరేంద్ర మోడీ రాజ్యసభ సభ్యుడిగా నువ్వు ఇష్టం వచ్చింది మాట్లాడు, అభ్యంతరం ఏం లేదు. నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఉంటా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల శ్రమతో గెలుస్తా, కాంగ్రెస్ పార్టీ ఇమేజ్తో గెలుస్తా, అన్ని కాంగ్రెస్ పార్టీ సాధనా సంపత్తులు ఉపయోగించుకుంటా, నేను మాత్రం మళ్ళీ మోడీని పొగుడుతా, బీజేపీని పొగుడుతా అంటే ఏ కాంగ్రెస్ కార్యకర్త ఒప్పుకుంటాడండి? నువ్వు ఎంత మేధావి అయితే ఏంటి? నీ మేధావి అయితే మేధావిగా ఉండు. అందువల్ల శశి థరూర్ చేస్తున్నది రాజకీయ సంస్కారం కాదది. ఇట్ ఈస్ నాట్ పొలిటికల్ కల్చర్, ఇట్ ఇస్ నాట్ ఎ పొలిటికల్ డిసిప్లిన్, ఇట్ నాట్ ఈవెన్ డెమోక్రటిక్ కాదు. నువ్వు ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ లక్ష్మణ రేఖ దాటకూడదు. భిన్నాభిప్రాయాలు ఉంటాయి, కానీ భిన్నాభిప్రాయాలు పార్టీకి న్యూసెన్స్గా మారకూడదు, పార్టీకి హెడెక్గా మారకూడదు. ఇప్పుడు బీజేపీలో మోడీ అభిప్రాయాలతో వ్యతిరేకించే వాళ్ళు లేరా? చాలామంది ఉన్నారు. కానీ వారు ఎక్కడ లక్ష్మణ రేఖ దాటరు కదా. నితిన్ గడ్కరీ లక్ష్మణ్ రెడ్డి దాటంగా చూశారా మీరైనా? ఆయన మేధావి కదా నితిన్ గడ్కరీ. నాట్ ఓన్లీ మేధావి, ఈజ్ వన్ ఆఫ్ ది వెరీ ఎఫిషియెంట్ మినిస్టర్ కూడా. ఆయన చూడండి రవాణా రంగంలో నితిన్ గడ్కరీ కంట్రిబ్యూషన్ మామూలు కంట్రిబ్యూషన్ కాదు ఈ 10 ఏళ్ళలో. ఈజ్ అ వండర్ఫుల్ మినిస్టర్. మరి నితిన్ గడ్కరీ ఎక్కడన్నా మా గీత దాటుతున్నాడా? అసలు నరేంద్ర మోడీ కన్నా కూడా ముందు పార్టీ అధ్యక్షుడు అయ్యాడు. బట్ స్టిల్ ఈజ్ మెయింటైనింగ్ ద డెకోరం కదా. ఆయన ఎప్పుడన్నా ఆయన ఒక అభిప్రాయం చెప్తున్నది పెద్ద ఇష్యూ అవుతుంది, కానీ తన పార్టీకి నష్టమయ్యే పని ఎప్పుడూ నితిన్ గడ్కరీ చేయలే. రామ్ మాధవ్ తన పార్టీకి నష్టమయ్యే పని ఎప్పుడూ చేయలే. ఆయన పార్టీకి జనరల్ ఒక రకంగా ఫారిన్ ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టర్ అవుతారు, పార్టీ ప్రెసిడెంట్ అవుతారు అనుకున్నప్పుడు పార్టీలో అంతర్గత కారణాలు అయితే ఆయన పక్కకు పెడితే వెళ్ళి ఆర్ఎస్ఎస్లో మళ్ళీ కార్యకర్తగా పనిచేసుకున్నాడు. మళ్ళీ ఇటీవల జమ్మూ కాశ్మీర్ ఎన్నికలప్పుడు మళ్ళీ మోడీ పిలిస్తే వచ్చాడు మళ్ళీ పార్టీలోకి. అప్పటిదాకా ఆయన ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా పనిచేశాడు. మేధావి కాదా మరి ఆయన? మేధావి కదా అని చెప్పి రోజు మోడీ ప్రభుత్వాన్ని చెడామడా వాయిత్తలేడా? అది సుబ్రహ్మణ్య స్వామి లక్షణం అవుతుంది. సుబ్రహ్మణ్య స్వామి అందుకే ఏ పార్టీలో ఇమ్మడాడు కదా ఆయన. సో మీరు శశి థరూర్ తన ఇమేజ్ కొరకు, తన క్రెడిబిలిటీ కొరకు నన్ను గెలిపించి నన్ను ఈ స్థాయికి నిలబెట్టిన పార్టీని నేను పంపా నదిలో కలుపుతా అంటే అంగీకరిస్తారా ఎవడన్నా? భారత్ పాకిస్తాన్ యుద్ధం తర్వాత పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ చాలా ముస్లిం కంట్రీస్లో పర్యటిస్తూ ఉన్నారు.